హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం క్రమక్రమంగా తగ్గిపోతుంది అని, దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు. అంగం పరిమాణం క్రమక్రమంగా తగ్గిపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. అందులో కొన్ని మీకు సూట్ అవ్వచ్చు. అవి ఏంటి అనేది నేను చెప్తాను. ముఖ్యంగా అంగ పరిమాణం చిన్నగా అయిపోవడానికి గల కారణాలు ఎక్కువగా హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా పొట్ట ఉన్నవాళ్ళు, ముందరికి రావడం వల్ల కూడా అంగ పరిమాణం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా దీనికి వచ్చేసి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో కూడా అంగ పరిమాణం క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. టైట్ పాయింట్స్, టైట్ డ్రాయర్స్ వేసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు కూడా కనబడుతున్నాయి. ఓకే, సో ఇలాంటి సందర్భాలలో ఈ అంగ పరిమాణాన్ని తిరిగి మళ్ళీ యథారూపానికి మనం తెచ్చుకోవడానికి నేను ఒక చిట్కా చెప్తాను. ఇది ఎక్స్టర్నల్, అదేవిధంగా ఇంటర్నల్ యూస్ రెండింటికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఏంటి ఆ చిట్కా, దాన్ని ఎలా ఉపయోగించాలన్నది గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిందలా నేను చెప్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. లేదు అని అంటే మామూలుగా రికార్డ్ అనేది చేసుకోండి. మళ్ళీ మర్చిపోయి మళ్ళీ నాకు కాల్ కూడా చాలా మంది చేస్తుంటారు. ఓకేనా? సో దీనికి కావాల్సింది మేక యొక్క కొవ్వు. మామూలుగా మటన్ షాప్లో మేక కొవ్వు తీస్తుంటారు కదా, ఆ కొవ్వు అవసరం. సో ఈ మేక యొక్క కొవ్వుని తీసుకొని రండి. ఈ మేక యొక్క కొవ్వుని కొద్దిగా వేడి చేయండి. వేడి చేస్తే ఆయిల్ లాగా అవుతుంది. ఈ ఆయిల్ ఏం చేయాలంటే అంగం మీద రాసి మంచిగా మసాజ్ చేస్తూ ఉండాలి అంగం పైన. ఓకేనా? అట్లా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అంగం మీద మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం. ఇక లోపలికి తీసుకోవాల్సింది అంటే ఎలా, ఒక మెడిసిన్ అనేది మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏంటి అంటే ఈ ఆవు నెయ్యిని తీసుకొని రండి. ఆవు నెయ్యిని తీసుకొని వచ్చి దానిలో కొద్దిగా జాపత్రి, గుర్తుపెట్టుకోండి, కొద్దిగా జాపత్రి వేసుకోండి. ఎంత మోతాదు అంటే మీరు తీసుకొచ్చిన దానిలో మీకు సరిపడా, అంటే మనం కూరలలో వేస్తాం కదా గరం మసాలా అంతా, అంటే ఒక చిటికెడు కన్నా కొద్దిగా ఎక్కువ జాపత్రిని తీసుకోండి. జాపత్రి అనేది అయితే దాదాపుగా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సో ఎవరికి కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. ఇకపోతే దీంతో పాటుగా రావి చిగుర్లు. ఈ రావి చిగుర్లు అనేది ఎక్కడ, దాదాపు రావి చెట్టుకు అయితే అందరూ దగ్గరలోనే ఉంటాయి. రావి చెట్టు యొక్క లేత చిగుర్లను తీసుకొని వచ్చి కొద్దిగా చక్కెర వేయండి, కొద్దిగా కండ చక్కెర వేయండి సరిపడినంత. ఓకేనా? అంత మెత్తగా ముద్దలాగా నూరండి. నూరి చిన్న చిన్న గోళీలు, అంటే ఉసిరికాయ లేదు అంటే చిన్న మోతాదులో, ఓకేనా, చిన్న ఉసిరికాయ మోతాదులో వాటి గుండల్లాగా చేసుకొని ఆరబెట్టుకొని ప్రతిరోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అన్నం తిన్నాక వేసుకోండి. ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలను బలోపేతం చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, కండరాలను వృద్ధి చెందడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేక నెయ్యి, రావి చిగుళ్ళు, కండ చక్కెర, ఇవి 3. ఇవి ఇంటర్నల్ యూస్, అంటే లోపలికి వేసుకోవడం కోసం. ఎక్స్టర్నల్ యూస్ చెప్పే కదా ఆల్రెడీ, మనము మేక నెయ్యి తీసుకొచ్చి కొంచెం గోరువెచ్చగా చేసి ఆ నెయ్యి లాగా, అంటే ఆయిల్ లాగా అయిన తర్వాత అంగం మీద మంచిగా మసాజ్ చేసుకున్నట్లయితే కనుక బయట సైడ్ కూడా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. సో ఈ రెండు కూడా మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే తప్పకుండా కుదించుకుపోయినటువంటి మీ లింగ పరిమాణం అనేది క్రమంగా మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? సో కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి సందర్భంలో అంగసంబంధ సమస్యలు వచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చెప్పే కదా మీకు ప్రతి సమస్యను కూడా మనము చిట్కాలతో క్యూర్ చేసుకోలేము. కాబట్టి నేరుగా దాని ఫలితాన్ని చూపించేటటువంటి మెడిసిన్స్ అనే ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం పడుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు ఎలాగో అందిస్తుంది. ఓకే, మీరు కనుక నాటు వైద్య వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.